అందరూ బాగుండాలి, అందులో సత్యం ఉండాలి. ఇక్కడి నుంచి కంటిన్యూ. మా గగన ఉన్నన్ని రోజులు సమ్మర్ హాలిడేస్ కి వచ్చిందండి. మా గగన ఉన్నన్ని రోజులు సాధ్యమైనంత వరకు వీడియో చేయడానికి ట్రై చేస్తాను. మా గగనకైతే కొన్ని రెసిపీస్ నేర్పించాలనుకుంటున్నాను. అదే వీడియో రూపంలో మీకు నేను షేర్ చేస్తాను. కోల్డ్ కాఫీ ఈ రోజు వీడియోలో కోల్డ్ కాఫీ మా గగన చేస్తుంది. నేను చెప్తాను, మా గగన చేస్తుంది. సరదాగా ఫన్నీగా మా గగన చేత వీడియోస్ చేయించవచ్చు అనుకుంటున్నాను. ఎంతవరకు చేస్తానో నాకైతే తెలియదు. ఇంట్లో పని అంతా చక్క పెట్టుకుని వీడియో చేయాలంటే చాలా కష్టం అండి. గగనతోటైతే మాత్రం గగన ఉన్నంత వరకు రెసిపీస్ అయితే మాత్రం చేపిస్తాను సాధ్యమైనంత వరకు. కోల్డ్ కాఫీ ఓకే. ఫస్ట్ మనం కోల్డ్ కాఫీకి ఏం చేయాలంటే, ప్లీజ్ తప్పకుండా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టి కాఫీ ఎట్లా చేయాలో వీడియో స్టార్ట్ చేసేయచ్చా? ఓకే. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. పోసే దాంట్లో మనం కోల్డ్ కాఫీ చేయాలి అనుకుంటే ఎంతమంది నెంబర్స్ ఉన్నారో అన్ని నెంబర్స్. ఇప్పుడు సపోజ్ కన్ని నువ్వు ఉన్నారు కదా, 2 నెంబర్స్, 2 కప్స్ పాలు పోయాలి, 1 కప్పు నీళ్లు పోయాలి. సరేనా? ఇప్పుడు 1 కప్పు నీళ్లు పోసాయి, 2 కప్పులకి 1 కప్పు వాటర్. ఓకేనా? స్టవ్ ఆన్ చేయి. గుడ్ గర్ల్. గగనకి స్టవ్ ఆన్ చేయడం. అయ్యో, ఇలా అనాలి. ఇప్పుడు ఆన్ చేయి. ఇలా సిమ్లో ఎలా పెట్టాలి? ఇట్లా టర్న్ చేయి. ఇటు సైడ్, అటు సైడ్ ఆగిపోతుంది. ఇటు సైడ్కి ఇట్లా టర్న్ చేయాలి. ఓకేనా? గిన్నె సరిగ్గా పెట్టాలి ఇట్లా. ఇప్పుడు మనం పాలు పొంగొచ్చేస్తున్నాయి కదా, ఇంకా స్టవ్ ఆపేయాలి. స్టవ్ పాలు చల్లారనివ్వాలి. సరేనా? బాగా చల్లగా అయిపోవాలి పాలు. చల్లగా అయిపోయినాయి. ఫస్ట్ ఈ కాఫీ పౌడర్ ఉంది కదా, దీంట్లో ఏ కాఫీ పౌడర్ అన్నా తీసుకోవచ్చు, బ్రాండ్. జాగ్రత్త. అవునమ్మా, సరే. ఇంకో ప్యాకెట్ కూడా వేసి. ఇప్పుడు షుగర్ తీసుకో. పైన షుగర్ డబ్బా ఉంది, ఇవి ఒక 6 స్పూన్ల దాకా వేయి. సో ఒక 6 టేబుల్ స్పూన్ షుగర్ వేస్తామండి. ఒకసారి ఒక తిప్పేసేయాలి. జాగ్రత్త, కింద పడిపోతాయి. ఐస్ క్యూబ్స్ ఐసింగ్ కి పొడి చేస్తామండి. ఐస్ క్యూబ్స్ ఉన్నాయి కదా, దీంట్లో వేసేస్తాం. ఆ పాలు కూడా వేసే గ్లాస్ వేస్తే. ఇప్పుడు మనం 3 గ్లాసులు కదా చేస్తున్నాం. ఇప్పుడు మిక్సీ పట్టేయాలి కాబట్టి 2 పాలు వేసుకొని 3 గ్లాసులు పాలు వేసుకొని సిరప్ తీసుకోండి. ఇప్పుడు మనం మిక్సీలో బాగా బ్లెండ్ చేస్తాం కదా కోల్డ్ కాఫీని. ఇప్పుడు డెకరేట్ చేసుకోవచ్చు కప్ని. ఏం తీసుకున్నాం మనం ఇక్కడ? హర్షీస్ చాక్లెట్ సిరప్ తీసుకుని ఇప్పుడు వేయి, దాంట్లో వేయి చక్కగా నీట్గా. జాగ్రత్త. ఆపి. ఓకే. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇలా మెల్ట్ చేయాలి. నీకు వేయడం రాదు కదా, అందుకని ఇట్లా. ఇది ఉంది కదండి, ఇలా చేయండి. ఇప్పుడు ఇది ఉంది కదా గగన, దీన్ని ఇలా వేసి నీట్గా ఇంకో ఇట్లా ఇలా చక్కగా బ్లెండ్ చేసుకుంటే ఇలా అనాలి. ఇలా అంటే మొత్తం వచ్చేస్తుంది. చూసావా ఎట్లా వస్తుందో రౌండ్ రౌండ్గా. ఇలా అన్న తర్వాత ఈ మిల్క్ ఉన్నాయి కదా, చూడు మిల్క్. ఒకసారి మిల్క్ చూపించి, ఇక్కడ మిల్క్ చూపించి. ఈ మిల్క్ ని
సో నురగెట్లా వచ్చిందో. లాస్ట్ కి పైన నురగొచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం గార్నిషింగ్ కి జస్ట్ ఏ డిజైన్ అన్నా పెట్టుకోవచ్చు. పిల్లలకి ఎక్కువ చాక్లెట్ ఇష్టం కాబట్టి చాక్లెట్ సిరప్. దీంట్లో మనం ఐస్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు. ఒకసారి ఇతర పైకి చూపించే కదా. మనం ఇంకా బాగా టేస్ట్ రావడానికి దీంట్లో ఐస్ క్రీమ్, మనం చాక్లెట్ వేయచ్చు, ఏదొక ఫ్లేవర్ వేసుకోవచ్చు. ఏ ఫ్లేవర్ అయినా ఐస్ క్రీమ్ అన్నది వేసుకోవచ్చు చక్కగా. కాఫీ రెడీ. తగ్గగా ఎలా ఉంది? చాలా బాగుంది. పిల్లి మీసాలు పెట్టుకున్నట్టున్నది. కన్నమ్మా వాడు ఇందాక నుంచి మమ్మల్ని ఎంత డిస్టర్బ్ చేస్తున్నాడంటే, వీడియో చేసుకుంటున్నప్పుడు అంత డిస్టర్బ్ చేస్తున్నాడండి. కోల్డ్ కాఫీ అయితే మాత్రం సూపర్ ఉంది. ఈ సమ్మర్ లో చల్ల చల్లగా మధ్యాహ్నం మాటలు పిల్లలకు ఒక కప్ ఇస్తే చాలు, ఎంజాయ్ చేస్తారు. బాగుందా? నీకు వచ్చేసిందా కోల్డ్ కాఫీ? అయితే రేపు పొద్దు నుంచి నువ్వే చేయాలి, సరేనా? ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక రెసిపీ తోటి మేము మీ ముందుకు వచ్చేస్తాం. ప్లీజ్ తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్. Thank you for watching. Stay tuned my channel. సాయిశ్రీ తెలుగు బ్లాగ్స్. Bye.